హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఈరోజు తోటకూర పెసరపప్పు కాంబినేషన్లో ఫ్రై అయితే చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా సులభంగా ఈజీగా మనకి అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. రైస్తో కానీ చపాతీతో కానీ తీసుకుంటే మనకి కమ్మగా టేస్ట్ అయితే బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకుని చూడండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ 4 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు తీసుకోవాలండి. బాగా కడిగేసుకుని నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఈ లోపల మనం తోటకూర కట్ట, ఒక పెద్ద కట్ట తీసుకుని వాష్ చేసుకుని 2-3 టైమ్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక బాండీ తీసుకుని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మంచి మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు, 3-4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఒక 10-15 వరకు నేను వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకుంటున్నానండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మనకి బాగుంటుంది ఫ్రైలోకి. సో ఇక్కడ నేను తోటకూర కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు పెసరపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, తోటకూర కలిపి వేసుకుంటున్నాను. ఇవి రెండు ఒకేసారి వేసుకోవడం వల్ల మనకి తోటకూరలో ఉండే నీళ్లు కూడా మనకి బాగా ఇంకేటప్పుడు మనకి పెసరపప్పు కూడా ఉడికిపోతుంది. సో అందుకనే మనకి నీళ్ళు అవసరం లేదండి. ఇక్కడ ఒక 5 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవి రెండు వేసేసుకుని ఒక 2 మినిట్స్ అలా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. మనకి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేశారంటే తోటకూర మాడిపోతుంది, మనకి పప్పు కూడా కుక్ అవ్వదు. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకుందామండి. లిడ్ పెట్టేసుకుని మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకున్నామంటే ఆ నీరుకి దానికి పప్పు అంతా మగ్గిపోతుందండి బాగా. 10 మినిట్స్ తర్వాత మనం తీసి చూసుకుందాము, ఎలా ఉడికిందో లేదో చూసుకుందామండి. బాగా కలిపేసుకోండి. కలుపుకొని పప్పు అయితే చెక్ చేసుకోండి. ఇలా ఒక్క పప్పు తీసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే చేత్తో మనకి మెత్తగా ఉడికి ఉండాలి. సో ఇంత మనకి ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఉడికిపోతే పప్పు అనేది మెత్తగా అయిపోతుంది, ఇలా పొడి పొడిగా రాదు మనకి. సో మనకైతే ఇక్కడ కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే అండి. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనకి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.